ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబా గారు చెప్పిన బాబా వాక్ ఏంటి అంటే, రాముడు రహీము ఒక్కరే, వారిలో కించితైనా భేదం లేదు. అలాంటప్పుడు భక్తిలో ఆటంకం ఎందుకు? భక్తులలో వైరం ఎందుకు? పసివారిలా మీరంతా అజ్ఞానులు. హిందూ ముస్లింలను స్నేహబంధంతో కలుపుకోండి. ఓం సాయిరామ్. బాబా గారు ఈరోజు చెప్పిన ఈ వాక్ను మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ అండ్ షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాబా గారు తన జీవితంలో ఒక భక్తురాలు జీవితంలో చేసిన ఒక అద్భుతమైన సంఘటన గురించి ఈరోజు మనం విందాం రండి. చిన్న బిడ్డ తల్లి మీద ఆధారపడే విధంగానే బాబా మీద మనం ఆధారపడాలి అని చెప్తున్నారు. బాబా గారు సాయికి సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అడుగడుగునా సాయిబాబా నాకు నా కుటుంబానికి చేసే సహాయానికి నేను ఏమి ఇవ్వగలను? కృతజ్ఞతతో సాష్టాంగ నమస్కారం తప్ప. 2024లో జూలై మొదటి వారంలో మా బాబు స్కూల్లో మెట్ల మీద నుండి పడి మోకాలికి గట్టి దెబ్బ తగిలించుకొని వచ్చాడు. వాడు అసలు కాలు కింద పెట్టలేక నొప్పిగా ఉందని ఏడ్చాడు. అసలు ఏమైంది తెలియలేదు. నేను వెంటనే బాబుకి ఊది పెట్టి మరికొంత ఊది నోట్లో వేసి ఏం కావద్దు బాబా అని బాబా నామస్మరణ కొంతసేపు చేశాను. బాబా దయవల్ల బాబు కాలు కింద పెట్టి కొద్దిగా నడవగలిగాడు. కానీ ఎక్స్రే తీయాలేమోనని బాబుని డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళ్ళాము. డాక్టర్ చూసి దెబ్బ గట్టిగా తగిలింది, నొప్పి అయితే ఉంటుంది, కానీ ఏం కాదు, తగ్గిపోతుంది, ఎక్స్రే అవసరం లేదని మందులు ఇచ్చారు. రెండో రోజుకి నొప్పి ఉన్నా సరే బాబు స్కూల్కి వెళ్ళాడు. కానీ సాయంత్రం జ్వరంతో ఇంటికి తిరిగి వచ్చాడు. దాంతో బాబుని మళ్ళీ హాస్పిటల్ తీసుకువెళ్తే జ్వరం తగ్గటానికి ఇంజెక్షన్ చేశారు. అయితే 2 రోజులైనా జ్వరం తగ్గలేదు, వస్తూనే ఉంది. కాలు నొప్పి కూడా తగ్గలేదు. బాబా ఊది మందులు వేసుకోవటానికి బాబు ఇష్టపడేవాడు కాదు. అందుచేత నేను బాబుకి తగ్గిపోవాలి అని బాబాను వేడుకున్నాను. తర్వాత బాబా దయవల్ల జ్వరం రాలేదు, కానీ కాలు నొప్పి మాత్రం అలాగే ఉంది. బాబు సరిగా నడవలేకపోతుంటే నాకు బాధగా అనిపించింది. బాబా ఫోటో వైపు చూస్తూ ఏంటో బాబా ఉన్నా సరే బాబుకి ఇంత దెబ్బ తగిలింది అని అనుకొని ఇంట్లో నుండి బయటకు వెళ్ళాను. మా బాబుతో ఆడుకునే ఒక పిల్లాడు చేతికి కట్టుతో కనిపించాడు. ఆటలో వాడి చేయికి చిన్న దెబ్బ తగిలితే విరిగిందంట. నాకు వెంటనే మా బాబుకి అంత పెద్ద దెబ్బ తగిలినా ఏం అవ్వలేదు, బాబా దయతో నా కొడుకు కర్మను ఎంత తగ్గించారో కేవలం నొప్పి జ్వరంతోనే తీసేశారు అని అర్థమై ఆలస్యం చేయకుండా ఈ విషయం నాకు తెలిసేలా చేశారు బాబా అని క్షమించమని బాబాను అడిగాను. నన్ను క్షమించండి తండ్రి అని. మనం ఎంత నమ్మకంతో ఉన్నా సరే ఒక్కోసారి బాధలో పొరబడతాం కూడా. మనము తెలియనివి ఎన్నో ఉంటాయి, మనకు తెలిసినవి కూడా చాలా తక్కువగానే ఉంటాయి. ఎన్నో వేల రెట్ల బాధను తగ్గించి ఇచ్చినా సరే దానిని కూడా భరించలేక బాబాను అంటూ ఉంటాం మనం. అసలు విషయానికి వస్తే ఒక వారంలో మా బాబు మామూలు అయ్యాడు. ఈ బాబాని క్షమించమని మరోసారి అడుగుతున్నాను. ఒకసారి మా పాపకి హఠాత్తుగా జ్వరం వచ్చింది. జ్వరం 103 డిగ్రీలు ఉంది. డాక్టర్ ఇంజెక్షన్ చేసి వైరల్ అయి ఉంటుంది, జాగ్రత్త అని అన్నారు. నేను పాపకి బాబా ఊది పెడుతూ మందులు వేస్తుంటే 2 రోజుల్లో తగ్గిపోయింది. దాంతో పాప మామూలుగా స్కూల్కి వెళ్ళింది. 4 రోజుల తర్వాత చిన్నగా ఒళ్ళు నొప్పులు మొదలై 2వ రోజుకి మోకాళ్ళు కూడా నొప్పి పెట్టసాగాయి. పాప అసలు నడవలేకపోయింది. చిన్నపిల్లలకు మోకాలు నొప్పి ఏంటి బాబా, ఏం చేయాలి అనుకొని ఊది ఇస్తూ ఉండసాగాను. పాప పరీక్షల్ని ఎలాగో స్కూల్కి వెళ్ళి రాసింది. నాకు పాపకి జ్వరం లేదు, కానీ నొప్పి వల్ల చేతితో ఏమీ పట్టుకోలేకపోతుంది, నడవలేకపోతుంది, ఏం చేయాలి అని బాధగా ఉండేది. నా ఆఫీస్ డాక్టర్ని సంప్రదించాల్సి వచ్చింది. అప్పుడు ఆ డాక్టర్ని కలిశాను. ఆ డాక్టర్ ముందు వచ్చిన జ్వరం డెంగ్యూనో చిగునుగున్యానో అయి ఉంటుంది, ఒకసారి అన్ని టెస్టులు చేయించండి అని అన్నారు. సరేనని టెస్టులు చేయిస్తే రిపోర్ట్లు స్పష్టంగా రాలేదు.
అర్థం కావటం లేదు, ఒకసారి డాక్టర్ని కనుక్కోండి అని అన్నారు. అప్పుడు రాత్రి 9:30 అయింది. ఆ డాక్టరు డ్యూటీ అయిపోయి ఫోన్ తీయలేదు. ఆ స్థితిలో నాకు బాబానే దిక్కుని బాబా అనుకోగానే హాస్పిటల్ రిసెప్షన్కి ఫోన్ చేయాలనిపించింది. వెంటనే ఫోన్ చేసి నర్సుని డాక్టర్తో మాట్లాడాలని చెప్పమన్నాను. అప్పుడు పాపకు డెంగ్యూ వచ్చి తగ్గిందని తెలిసింది. మాకు ఇబ్బంది లేకుండా జ్వరం రావటం తగ్గటం బాబా దయకాక ఇంకేంటి. ఇప్పుడు నొప్పులు తగ్గటానికి మందులు వాడుతున్నాం, కానీ పాప అయితే బాగానే ఉంది. శతకోటి నమస్కారాలు బాబా మీకు. 2024 జూలై 21న ఒక క్రెడిట్ కార్డు ట్రాన్సాక్షన్ చేయాల్సి చేస్తే 2 సార్లు ఫెయిల్ అయింది. అదే రోజు ఆ పని పూర్తి చేయాల్సి ఉన్నందున నా భర్త కార్డుతో ప్రయత్నం చేసినా పని అవ్వలేదు. అప్పుడు బాబాను తలుచుకొని బాబా ఎలా అయినా ఈ పని కావాలి అని అనుకున్నాను. తర్వాత 1 గంటలో వేరే మార్గం ద్వారా పని పూర్తయింది. అంతా బాబా కృప. ధన్యవాదాలు సాయిదేవా. ఒకరోజు ఆఫీస్కి సమయం అవుతుంటే కారు తాళాలు దొరకలేదు. నిజానికి అవి నా బ్యాగ్లోనే ఉన్నాయి, కానీ ఎంత వెతికినా కూడా దొరకలేదు. బాబానే దిక్కు అని బాబా అనుకొని వెతికితే వెంటనే దొరికాయి. ఏంటి సిల్లీగా అన్నింటికీ బాబాయేనా, ఇది కూడా అడగాల అనుకోకండి. అవును, అడగాలి. మనం ప్రతిదీ బాబానే అడగాలి. మనకు కావాల్సింది చిన్నదైనా పెద్దదైనా బాబానే ఇవ్వాలి. ఒక చిన్న బిడ్డ తల్లి మీద ఆధారపడే విధంగా మనం బాబా మీద ఆధారపడాలి. మన కర్మ ప్రకారం మన జీవితం నడవటం ఎలాగూ తప్పనని అప్పుడు అనుకుంటూ ఉంటామో, బాబా చేయి పట్టుకొని ఆయన తోడుతోనే నడిస్తే తప్పేంటి. అలా చేస్తే ఆ కర్మ ప్రభావం మనకు తెలియకుండా బాబా చూసుకుంటారు కదా. చివరిగా ఒక్క విన్నపం అయితే తెలియజేయబోతున్నాను. మన అందరి జీవితాలలో చిన్నవి పెద్దవి బాబా దయతో చాలా అనుభవాలు జరుగుతూనే ఉంటాయి. బాబా కృప వర్షించటంలో ఆలస్యం లేనప్పుడు మనం పంచుకోవటంలో ఆలస్యం చేయటం ఎందుకు. దయచేసి వెంటనే ఇలాంటి అనుభవాలను ప్రతి ఒక్కరితోనూ ప్రతి వారితోనూ పంచుకోవటం చాలా మంచిది. ఇలా పంచుకోవటం వల్ల మరికొన్ని అద్భుతాలను నీ జీవితంలో చూడగలుగుతావు తల్లి. ఓం సాయిరామ్. సాయి అనుభవాలను మరొక కథ రూపంలో చూద్దామండి. సాయి భక్తురాలైనటువంటి తన జీవితంలో ఏం జరిగిందో కూడా విందాం రండి. ఒక్కోసారి తుఫాన్ రేపిన మళ్ళీ ప్రశాంతతను కలిగించేది బాబానే. సాయి భక్తులందరికీ నా నమస్కారాలండి. నేను 10 సంవత్సరాల నుండి సాయి భక్తురాలిని. మా అక్క వాళ్ళు తిరుపతి శ్రీవారి సేవకు వెళ్ళారు. వాళ్ళలో కొంతమంది అమాయకులు. అందువల్ల నేను ఇటువంటి వాళ్ళని తీసుకొని అక్క ఎలా వెళ్తుందో ఏమో అని భయపడి బాబా మీరే వాళ్ళ యాత్రను విజయవంతంగా పూర్తి చేయించాలని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల వాళ్ళు 7 రోజులు సేవ పూర్తి చేశారు. చివరి రోజున వాళ్ళని స్వామి దర్శనానికి అనుమతిస్తారు. అయితే వాళ్ళు దర్శనానికి వెళ్ళినప్పుడు వాళ్ళలో 2ని తిరస్కరించి వెనక్కి పంపేశారు. మిగతా వాళ్ళు ఆ 2ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయి స్వామి దర్శనం చేసుకొని బయటకు వచ్చారు. చూస్తే వెనక్కి పంపబడ్డ 2 ఎటు వెళ్ళారో తెలియలేదు. సుమారు 10 గంటలైనా వాళ్ళు రాకపోయేసరికి భయమేసి మా అక్క నాకు ఫోన్ చేసి విషయం చెప్పింది. అందరం అయ్యో బాబా వాళ్ళు క్షేమంగా తిరిగి వచ్చేటట్టు చూడండి తండ్రి అని బాబాని ప్రార్థించసాగాం. అలా ప్రార్థిస్తూ ఉండగా 10 నిమిషాల్లో వాళ్ళు స్వామి దర్శనం చేసుకొని బయటకు వచ్చారు. అందరూ ఊపిరి పీల్చుకొని సంతోషంగా ఒకరినొకరిని కాగులించుకొని తిరుగు ప్రయాణం అయ్యారు. ఒక్కోసారి బాబా తుఫాను రేపినా మళ్ళీ ఆయనే ప్రశాంతతను కలిగిస్తారు. అప్పుడప్పుడు మన సహనానికి పరీక్ష పెడతారు. థ్యాంక్ యూ బాబా. సాయి భక్తులంతా దయచేసి ఒక్కసారి ఈ సమాచారాన్ని మీ స్నేహితులకి మీ బంధువులకి షేర్ చేయండి. బాబా ప్రేమ అనంతం. దాని గురించి ప్రత్యేకించి చెప్పనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మన నిత్య అనుభవం. కష్టం వచ్చినప్పుడు అండగా నిలవడంలో, సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చూపడంలో, శారీరక మానసిక రుగ్మతలను తొలగించడంలో, అనుకోని ఆపదల నుండి ఆదుకోవడంలో, ఇలా చెప్పుకుంటూ పోతే బాబా ప్రేమ ఎన్నో విధాల మనకి అనుక్షణం అనుభవం అవుతూనే ఉంటుంది. ఆ ప్రేమ ద్వారా మనకు లభించే ఆనందం, ధైర్యం కేవలం మనకు మాత్రమే పరిమితం కావు.
మన అనుభవాలను తోటి భక్తులతో పంచుకున్నప్పుడు వాళ్ళు కూడా ఆనందాన్ని, ప్రేమను ఆస్వాదిస్తారు. అంతేకాదు బాబా పట్ల భక్తి, శ్రద్ధ, సబూరీలు దృఢమవుతాయి. కొన్నిసార్లు భక్తులు ఉండే స్థితిని బట్టి వారికి బాబా ఉన్నారు, రక్షణ ఇస్తారు అనే ధైర్యం కూడా కలుగుతుంది. ప్రస్తావించిన కొన్ని ప్రయోజనాలు మాత్రమే. బాబా ఏ అనుభవం ద్వారా ఏ భక్తుని ఏ రీతిలో అనుగ్రహిస్తారో మనం ఊహించలేము కదా. అంటే అనుభవాల రూపంలో మనం పంచుకునే బాబా ప్రేమ ఎన్నో విధాలు ఎందరికో ఎంతో ఉపయుక్త కాగలదనేది మన ఆట. కాబట్టి అందరికీ మాతో ఈ చిన్న విన్నపం, ఈ ఖచ్చితంగా నువ్వు మన అనుభవాన్ని చదివేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ బాబా ప్రేమకు మనలో ఒక అనుభూతి కలుగుతూ ఉంటుంది. అది ఆస్వాదించడం అనేది చాలా ముఖ్యమైనది. ఖచ్చితంగా నువ్వు అనుభూతి చెందేలా చెప్పటం కానీ వినటం కానీ చేయటం వల్ల నీకు అందులో భయపడాల్సిన పనేమీ లేదు, అందులో శ్రమ పడాల్సిందేమీ లేదు. జరిగిన అనుభవాన్ని నువ్వు ఉన్నది ఉన్నట్లుగా వింటూ ఉంటే చాలు. మనకు వచ్చిన కష్టం, సమస్య, ఆ సమయంలో మనం పడిన ఆందోళన, కష్టం తీరడం కోసం బాబాపై ఆధారపడడం, ప్రార్థనలు చేయటం, బాబా అనుగ్రహించిన తీరు, ఆ అనుభవం ద్వారా మనం పొందిన అనుభూతిని ఇవన్నీ వింటూ ఉంటే నీ మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. బాబా మనకు ప్రసాదించే ప్రతి అనుభవం ద్వారా ఏదో ఒకటి మనం నేర్చుకోవచ్చు. అది గ్రహించగలిగితే నువ్వు ఖచ్చితంగా ఒక మంచి అనుభూతిని నీ తోటి భక్తులతో కూడా పంచుకోవటం వల్ల నువ్వు కూడా ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉండగలుగుతావని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.